విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్ ఐటము, అందరికీ సాయం, చివరి బాధితుల వరకు న్యాయం, 17న వరద పరిహారం అందిద్దాం, మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం, శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి ఇద్దాం, మొదటి రెండో అంతస్తుల్లోని వారికి పరిహారం, దెబ్బతిన్న వాహనాలు వస్తువులకు కొంత సాయం, వరద నష్టాల క్లెయిమ్లు వారంలో పరిష్కరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరు సహకారం ఇవ్వండి, బ్యాంకర్లు బీమా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, 3 నెలల్లోగా గుంతలు లేని రోడ్లు కనిపించాలి, రహదారి మరమ్మతులకు 476 కోట్లు ఖర్చు, ఆర్ఎండ్బి ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు ఆదేశమట, అందరికీ సాయం అందించాలి, చివరి వరద బాధితుల వరకు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పారు. అందించాలి. ఇవాళ అందరూ వరద బాధితులు కోరుకుంటున్నారు, రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే అత్యంత తీవ్రమైన విపత్తు, మీరు కూడా చెప్పారు, అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వచ్చింది, కానీ అదే స్థాయిలో ఎప్పుడూ లేని విధంగానే ఆర్థిక సాయం కూడా ఉండాలి అనేది ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. మీరు ఎప్పటిలెక్కనే మోస ధోరణిలో ఇప్పుడు అందరికీ సాయం అందించాలి అంటున్నారు, కానీ ఎంత అనేది చెప్పట్లే, లీకు చేయట్లే. 17వ తారీఖు నుంచి ఇద్దామని మంత్రులకి అధికారులకు చెప్పిండట ముఖ్యమంత్రి గారు. కానీ ఎంత ఇచ్చేది, ఎవరికి ఎంత అనేది విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఖరారు అయ్యే విధి విధానాల్లో తప్పనిసరిగా మీరే కేంద్ర బృందానికి చెప్తున్నారు, మీడియాకి చెప్తున్నారు, ప్రజలకు కూడా చెప్తున్నారు, ఇది ఎప్పుడు కని విని ఎరగని రీతిలో వచ్చింది వరద, మొట్టమొదటిసారి కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రజలు కూడా మిమ్మల్ని కోరుతున్నారు, కని విని ఎరగని రీతిలో వచ్చింది కాబట్టి మీరు మోసధోరణిలో గత ప్రభుత్వాలు గతంలో వరదలు వచ్చినప్పుడు ఇచ్చిన పద్ధతిలో కాకుండా అత్యంత ఎక్కువగా పరిహారం ఇవ్వాలి. దాదాపు సామాన్లు నష్టపోయిన వాళ్ళకి 50,000 రూపాయలు, మినిమం 50,000 రూపాయలు ఒక ఇంటికి ఇవ్వాలని, ఎకరానికి ఒక 30,000 రూపాయల పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మీరు 50,000 ఇచ్చినా ఇంట్లో సామాన్ రావు, వాస్తవంగా కాదు, ఏదో గుడ్లో మెల్లగిచ్చినట్టు అయింది. అది కూడా మీరు 30,000 రూపాయలు ఎకరానికి రైతుకి ఇచ్చినా కానీ వాళ్ళు నష్టపోయింది, నష్టం అయితే పోడ్చలేము, కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో ఇస్తే కొంతన్న మేలైది అనేది అలా ప్రజలు కోరుకుంటున్నారు, వరద బాధితులు కోరుకుంటున్నారు. అది చేయండి, మీరు అందరికీ సాయం ఇవ్వండి, అందరికీ సాయంతో పాటు కావాల్సినంత ఇవ్వండి, అందరూ కోరుకున్నంత ఇవ్వండి అనేది ఇలా ప్రజలు. అవసరమైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలైతే కేంద్రం దగ్గరికి వెళ్ళండి, ఢిల్లీలో కూర్చోండి, అవసరమైతే 4 రోజులు కూర్చొనైనా అక్కడ నుంచి ఒక 50,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ వరద బాధితులు అది ఏలేరా, బుడమేరా, ఇట్లాంటి కొల్లేరా, ఎక్కడ ఉన్న వరద బాధితులైనా ఆదుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వం పైన తక్షణం ఉంది అనేది ప్రజలు కోరుకుంటున్నారు, వరద బాధితులు అది కోరుకుంటున్నారు. మళ్ళీ మీరు తూతూ మంత్రంగా ఇచ్చిన అనే పేరు కోసం 10,000 15,000 ఇస్తే అది ఏ మూలకి రాదు. వరద బాధితపడ్డ కుటుంబాలకు సంబంధించి వస్తువులు కడుక్కోవడానికి కూడా సరిపోవు, అంటిన బురద కడుక్కోవడానికి కూడా మీరు ఇచ్చే 15,000 సరిపోవు. ఇది అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వాలని పెట్టుకున్నారట. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక రకంగా, సెకండ్ ఫ్లోర్ అయితే ఒక రకంగా అనేది, కానీ ఏ రకంగా పెట్టినా కానీ అత్యంత ఎక్కువగా ఇవ్వాలి. పాత పత్తులు ఇస్తే మట్టుకే అది వేస్ట్. ఇంకా జగన్ చెప్పమేనా, ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డు జారీ, ప్రభుత్వం మారి 3 నెలలైనా మారని తీరు, రైతులకు ఇచ్చే ఆడంగల్ కాపీపై ఇంకా జగన్ ఫోటో, నవరత్నాల లోగో, సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు సర్టిఫికెట్లపై ఆయన బొమ్మలే దర్శనం, తొలగించాలని చంద్రబాబు ఆదేశించిన తీరు మార్చుకొని అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందట. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతుకి ఇచ్చిన ఆడంగల్ కాపీ, అంటే పహనీ కాపీ అంటారు, జగన్ ఫోటో ఉంది, నవరత్నాల లోగో ఉంది. ఇది వాస్తవంగా అధికారుల నిర్లక్ష్యం. 3 నెలలు అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చింది. కొత్త ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటో వేయాలి అక్కడ వాస్తవంగా, కానీ ఇంకా తొలగించలేదట. రెవెన్యూ యంత్రాంగంలో ఎంత అలసత్వం, ఎంత సమన్వయ లోపం ఉందో అర్థమవుతుంది. కానీ అలా ఆంధ్రజ్యోతి దీనికి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. ఇక అసలు దేశంలో సమస్యలు లేనట్టు, ఆ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ప్రజల ఇబ్బందులు లేనట్టు, ఇది అత్యంత బాధ కలిగించింది ఆంధ్రజ్యోతి పత్రిక. వాస్తవంగా ఇది టెక్నికల్ ఇష్యూ, మార్చాలి, అధికారుల నిర్లక్ష్యం. అది పెద్ద ఇష్యూ కాదు, దానికి పెద్ద వార్త కాదు, అది మెయిన్ హెడ్డింగ్ ఐటమ్గా పెట్టే ఐటమ్, బ్యానర్ ఐటమ్ కాదు, అంటే ఫ్రంట్ పేజీలో పెట్టే వార్త కాదు వాస్తవంగా అది, కానీ పెట్టారు. కానీ వరద బాధితుల గురించి, వరదలో చిక్కుకున్న బాధితులు, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది ఒక పేపర్గా, జర్నలిస్ట్గా మీరు చెప్పే ప్రయత్నం చేయాలి.
చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి సాయం చేస్తా అంటాడు. దానికి సంబంధించి ఏ వరద బాధితులకు ఎట్లా ఇవ్వాలి, పంట నష్టపోయిన వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ లోగో గురించి చెప్పిండు. ఈ లోగో ఉంటేంది, పీకితేంది, పోతేంది. పీకాలి, తీసేయాలి లోగో. వాస్తవంగా ముఖ్యమంత్రి మారింది కాబట్టి అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఇంకా జగన్ జపమేనా అంటే ఎవడు జపం చేస్తాడో, ఎవడు దానికి కారణం అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. కానీ దీనికంటే అత్యంత ప్రాధాన్యతమైన అంశాలు ఉన్నాయి, కానీ వాటిని గాలికి వదిలేసిండు. ఎక్కడ కూడా వరద బాధితుల గురించి ఒక ఫోటో లేదు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పే బాధను రాయలే. ప్రజల గురించి రాయట్ల వార్తలు. పార్టీల గురించి, రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీని లేపే కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి పూనుకుంది తప్ప ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మర్చిపోయారు. ఇది ఆయన రాసిండు. ఇంకా జగను జపమేనా అంటే చేయొద్దు వాస్తవంగా, కానీ జపం చేస్తూనే ఉన్నారు కొంతమంది అధికారులు. అంటే కొంత నిర్లక్ష్యమా, సమన్వయ లోపమా తెలియదు. ఇది ఒక వార్త. నిజమే, ఏలేరు ఆధునీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, కాకినాడ జిల్లా పర్యటనలు జగన్ ఒప్పుకోలు. ఇది ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధం వార్త రాస్తుంది అనేది ఇలా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ నాయకుడు అయినా నిజమే నేను పని చేయలేదు అని చెప్తారా? ఒకళ్ళు చేయకపోయినా ఇంత చేసినా అంత చేసినా అని చెప్పే నాయకులు ఉన్నారు. ఇవాళ నిజమే నేను ఏలేరు ఆధునికీకరణ చేయలేదు అంటుండు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక వార్త రాసిండు. దానికి వింత సమర్థనలట, పచ్చి అబద్ధాలట. ఆధునీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలట. అంటే ఆయన చెప్పింది ఏంది? దానికి సంబంధించి ఆధునీకరణ మోడర్నైజేషన్ చేయాలంటే దాంట్లో నీళ్లు లేకుండా ఉండాలి, నీళ్లు మొత్తం కింది కన్ను వదిలేయాలి, లేదంటే వర్షాలు పడనప్పుడన్నా ఉండాలి. క్రాప్ హాలిడే ప్రకటించి మొత్తం నీళ్లను ఖాళీ చేసి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి మేమున్న 5 సంవత్సరాల్లో ఫుల్గా వర్షాలు పడ్డాయి, ఎప్పుడు ట్యాంకు నిండు ఉండేది, దానివల్ల చేయలేకపోయినాం. కానీ దానిపైన బడ్జెట్ అంతా కేటాయించడం అని చెప్పిండు. కానీ ఆంధ్రజ్యోతి ఏం రాసింది? నిజమే, మేము చేయలేదు, ఒప్పుకున్నాం మేము అని చెప్తుండే. వింత వాదనట మళ్ళా అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. మొత్తానికైతే ఏలేరు ఆధునీకరణ కాలేదు. అది చంద్రబాబు నాయుడు పీరియడా, ఇది జగన్మోహన్ రెడ్డి పీరియడా. మొత్తానికైతే ఈ 2 దఫాలలో కూడా ఆధునీకరణ అనేది ముందు పడలే. రాజశేఖర రెడ్డి పీరియడ్లో దానికి కొంత నిధులు కేటాయించారు, కొంత పనులు జరిగింది, దాని తర్వాత వరదలు వచ్చినాయి, దాని తర్వాత ఆపారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏలేరు పైన దృష్టి పెట్టలేదు అనేది వాస్తవం. అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని పక్కన పెడితే, ఎందుకంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఏలేరు డెవలప్మెంట్ కోసం, ఆధునీకరణ కోసం నిధులు కేటాయించిందంటే అప్పటి నుంచే దాని ప్రాసెస్ స్టార్ట్ అయింది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండు, మరి వాళ్ళు చేయలేదు. దాని తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి చేయలే. కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయలేదు. ఏలేరు అనేది పుట్టింది 2019 తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఏలేరు అనే ఏరు పుట్టింది అన్నట్టు ఆంధ్రజ్యోతి క్రియేట్ చేస్తుంది. ఏలేరు ఎప్పుడు ఉంది, దాని ఆధునీకరణ ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. కానీ కొన్ని ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా చేయలేదు, కానీ ఆయన ఒప్పుకున్నట్టు రాశారు. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి రాసింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, డివైడర్ దాటి మృత్యువులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ, ఆ వెంటనే ఢీకొన్న మరో లారీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 33 మంది గాయాలైనట. చిత్తూరు జిల్లాలోనైనా వాస్తవంగా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పాపం ట్రాలీ వాడు అది ఏమైంది, డౌన్ ఉందని చెప్పి డీజిల్ ఆదా కావడానికి ట్రాలీ డ్రైవర్లు న్యూట్రల్ చేసి వదిలితే దాని బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి ఇటు అటు తిప్పిండు. అది డివైడర్ దాటి అవతల వైపు, వాని సైడ్ కాకుండా, ట్రాలీ పోయే సైడ్ కాకుండా అవతల సైడ్కి పోయి అవతల ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు మొత్తం అడ్డం తిరిగింది రోడ్డుకి. అడ్డం తిరిగిన తర్వాత దాని వెనక నుంచి వచ్చే ఇంకొక లారీ వచ్చి దీని గుద్దింది. మొత్తానికి నుజ్జు అయ్యి దాదాపు 9 మంది మరణించారు. 7 అని ఇందులో ఇచ్చారు. కానీ ఇప్పటికే 9 మంది దాకా పరిస్థితి, దారుణమైన పరిస్థితి. ఇంకో 9 మంది సీరియస్గా ఉందట. ఇది నిన్న చిత్తూరు జిల్లాలో జరిగింది. కేవలం ఆ ట్రాలీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, కేవలం డీజిల్ ఆదా అయిద్దని డౌన్ ఉందని చెప్పి వదిలేసిండు న్యూట్రల్ చేసి. ఆ వన్స్ న్యూట్రల్ చేస్తే 4 వీలర్ వెహికల్స్లో కంట్రోల్ కాదు. అది మరి వాడికి తెలుసా తెలియదా?
ఆ టెక్నికల్ చిన్న విషయం మర్చిపోయి న్యూట్రల్ చేసిన తర్వాత బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బ్రేక్ ఫెయిల్ అయింది. ఈ కంగారులో ఏం చేయాలని తర్వాత 100 స్పీడ్లో ఉంది అట డౌన్లో. పెద్ద ఘాట్ రోడ్డు, ఘాట్లో డౌన్ ఉంది, 100 స్పీడ్లో ఉంది, న్యూట్రల్ చేసేసింది. 100 స్పీడ్లో ఒక వెహికల్ న్యూట్రల్ చేసిన తర్వాత బ్రేక్ పడదు ఎట్టి పరిస్థితుల్లో, పడే అవకాశమే లేదు. దాంతోనే ఇక కన్ఫ్యూజ్ అయ్యి తీసిపోయి కటింగ్ కొడితే తీసిపోయి అవతల పడ్డది. అవతల పడిన తర్వాత బస్సు గుద్దుకుంది. బస్సు వెనక భాగం పూర్తిగా రోడ్డుకు అడ్డం పడ్డది. ఈలోపు వెనక నుంచి ఇంకొక వెహికల్ వచ్చింది. మొత్తానికి ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఏదైతే ప్రయాణికులకి శాపమైంది పాపం ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇది ఒక వార్త ఈనాడు పేపర్లో ఇచ్చింది. రైట్. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ స్టేట్మెంట్ ఇస్తే విస్మయం కలుగుతుంది చదివినోడికైతే. ఇది చూడండి. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తుందట. ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి సంబంధించి పులివెందులలో ఉన్న మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇస్తే, ఆమోదం తెలిపితే ఎవరైనా సంబరపడాలి, ఆశ్చర్యపడేది ఉంది. అందులో విస్మయం వ్యక్తం చేస్తుండ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి. మన రాష్ట్రానికి వైద్య సీట్లు ఫ్రీ, ఉచితంగా ఇచ్చే సీట్లు పేద విద్యార్థులు తెల్ల కోటేసుకునే అవకాశం వస్తే సంతోషపడాలి, హర్షం వ్యక్తం చేయాలి. కానీ విస్మయం వ్యక్తం చేస్తుండు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు. ఏంటి దీని అనుకున్న కారణం? పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. పులివెందుల్లో ఆయన మెడికల్ కాలేజీ ఆయన హయాంలోనే తీసుకొచ్చిండు. బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఇప్పుడు అడ్మిషన్స్కి రెడీగా ఉంది కాలేజీ. ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పులివెందుల్లో మెడికల్ కాలేజీ పెట్టడం ఇష్టం లేదు. ఒక ప్రధాన కారణం. రెండో కారణం ఏంది? ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ సీట్ల రూపంలో వస్తే మనకేమవుద్ది అని చెప్పి దీన్ని ప్రైవేటు పరం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం నింపకుండా వదిలేసి నెక్స్ట్ ఇయర్ కల్లా పీపీపీ అని 4 పీల పద్ధతిలో ప్రైవేటు పరం చేసి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అనుచరులకి వాటిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఇప్పటికిప్పుడే ఎన్ఎంసీ ఆమోదం తెలిపితే భర్తీ చేస్తే గవర్నమెంట్ సిస్టంలో ఇక అది గవర్నమెంట్లో ఉన్నట్టు ప్రైవేట్ చేయదు కాదు, పెద్ద గొడవలు అవుతాయి. స్టార్ట్ చేయకముందే దాని గొంతు నిలివి ప్రైవేటుకు అప్పచెబితే ఇక అది ప్రైవేటు పరం అయిద్దనే ఒక దురుద్దేశంతో ఎంత యథేచ్ఛగా ప్రకటించారు. ఈనాడు పేపర్లో రాసిండు. మళ్ళీ విస్మయం వ్యక్తం చేసిండట. ఏమైంది? పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తుంది. దేనికి విస్మయం అంటే, పేద విద్యార్థులు తెల్ల కోట్ వేసుకొని డాక్టర్లు అయితే మీకు విస్మయమా? అయ్యే అవకాశం వస్తే విస్మయం కలుగుతుందా? అంటే పెత్తందారులు, పెట్టుబడిదారుల పిల్లలే తెల్ల కోట్ వేసుకోవాలి, డాక్టర్లు చదవాలా? దానికే మీకు విస్మయం? ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన పేద పిల్లలు పులివెందుల మెడికల్ కాలేజీలో ఒక 50 సీట్లు వస్తే చదువుకునే అవకాశం వస్తే మీకు విస్మయం కలిగితే మీరు ఎక్కడున్నారు? ఏ ఫ్యూడల్ మెంటాలిటీలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, జగన్ నిర్లక్ష్యంతో వైద్య కళాశాల నిర్మాణంలో అనేక సమస్యలట. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారు జగన్ నిర్లక్ష్యంతో వైద్య కళాశాల నిర్మాణంలో అనేక సమస్యలు వస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎక్కడన్నా పర్మిషన్ ఇద్దా, ఆమోదం తెలిపిద్దా? అన్నీ సక్రమంగా ఉంటేనే వాళ్ళు ఇస్తారు పర్మిషను. అడ్డగోలు ఉంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. ఇచ్చారు అంటే దాంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోపం వల్ల మీ మెదడులో ఉంది. కూటమి ప్రభుత్వం ఆలోచన విధానంలో మీరు ఆలోచించే కుచిత మనస్తత్వంలో ఉంది తప్ప జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంలోనో నిర్మాణంలో సమస్యలు లేవు. సమస్యల్లా చంద్రబాబు నాయుడు గారి మెదడులో ఉంది. ఆ సమస్య ఏంటంటే పులివెందులు కానీ, అది కదిరి కానీ, ఇంకో దగ్గర కానీ, ఎక్కడ మార్కాపురం కానీ ఏ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేటు పరం చేయాలి. నాకు సంబంధించిన మనుషులు దాంట్లో వాటాలు ఉండాలి, నా పరిధిలో ఉండాలి. ఎట్లయితే హెరిటేజ్ సంస్థ ఇవ్వాలందో ఆ పద్ధతిలో నాకు సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలు ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకోండు. కాబట్టి ఈ విస్మయం వెనుకున్న అర్థం అదే అనమాట. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. విస్మయం వ్యక్తం చేసిండట. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి చూద్దాం. నిన్న బుడమేరు, నేడు ఏలేరు, నిర్లక్ష్యమే ముంచేసింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించిన సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం వచ్చింది. మరి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా
ఐఎండీ హెచ్చరికలు బేఖాతారు, ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి, వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం, పథకాలు పోయాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని కూడా వైఎస్ జగన్ చెప్పిండు. నిన్న బుడమేరు కానీ నేడు ఏలేరు కానీ ఈ రెండింటికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే ముంచింది. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ తప్ప న్యాచురల్ ఫ్లడ్ కాదని చెబుతున్నాడు. వచ్చింది న్యాచురల్ ఫ్లడ్డే, కానీ దాన్ని కంట్రోల్ చేయటంలో ఇంకొక విపత్తు వచ్చింది, అది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు ప్రాంత పర్యటనలో ఆయన చెప్తుండు వాస్తవంగా బాధ్యత లేనట్టే కనిపించింది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. వరద బాధితులు స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని తిట్టిపోయినోడు లేడు. ప్రతి వరద బాధితుడు రోజు తిట్టిపోతున్నాడు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాన్ని ఆయన నిన్న ఏలేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ మాట్లాడిన పరిస్థితి. మ్యాన్మేడ్ ఫ్లడ్ ఇది. రిజర్వాయర్లు నిండాక ఒకేసారి అంటే దాని కెపాసిటీకి మించి వదిలితే ఎడిపోతాయి నీళ్ళు. కాలువలు దానికి వరద కాలువల కెపాసిటీకి మించి ఒకసారి వదిలితే దానికి ఒక సిస్టమేటిక్గా ఒక టైం పెట్టుకొని వదలాల. అడ్డగోలుగా వదిలేరు, అవి ఎటు పడితే అటు పోయినాయి నీళ్ళు. ఇది పరిస్థితి. కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని వ్యాఖ్య. కేసుపై మాట్లాడొద్దంటే కేజ్రీవాల్కి షరతు. సీఎం కార్యాలయానికి సచివాలయానికి వెళ్లొద్దని నిర్దేశం. దర్యాప్తు సంస్థకు ధర్మాసనం చివాట్లు. ఈడీ కేసులో బెయిల్ లభించగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అత్యుత్సాహమని అభివర్ణన. పంజరంలో చిలుక కావద్దని సిబిఐకి జస్టిస్ ఉజ్జల్ హితవు. అభిమానుల హర్షధ్వన్ల మధ్య జోరు హోనాలోనే తీహార్ జైలు నుంచి తన నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్ చేస్తుంది. సుదీర్ఘకాలం అంటే కేసుల పేరుతోని సుదీర్ఘకాలం జైల్లో ఉంచి నిర్బంధించడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛగా కలిగించడానికి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. ఈడీ బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన దాకా వెయిట్ చేసి ఆ బెయిల్ ఇచ్చి ఇట్లా బయటికి వచ్చే ముందు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది కూడా ఇది ఒక రకంగా కక్ష సాధింపు, దురదృష్టకరం కూడా అని సుప్రీంకోర్టే చెప్పింది. ఈడీ బెయిల్ ఇచ్చినాక మీరు ఏం చేస్తారంటే ఈడీ ఎప్పుడు బెయిల్ ఇస్తాం మళ్ళీ అప్పుడు ఇంకొక కేసు పెట్టి లోపటేసే కార్యక్రమం. అంటే ఎక్కువ రోజులు కేజ్రీవాల్ని వేధించాలి, ఎక్కువ రోజులు కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలి, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇది బీజేపీ స్ట్రాటజీ. బీజేపీ ఎవరి మీద అయితే కక్ష కట్టిందో వాళ్ళ ఏదో ఒక రూపంలో జైల్లో ఉంచే కార్యక్రమం చేపడుతుంది. దాంట్లో ఇది ఒక భాగం. అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఇట్లాంటి వ్యక్తులను లోపటేసే కార్యక్రమం అయితే వాళ్ళు కాస్త ఒక ట్రెండ్ సెట్ చేశారు. వాస్తవంగా రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిండు అరవింద్ కేజ్రీవాల్. నీతివంతమైన పాలన, విద్య వైద్యానికి అత్యంత ప్రయారిటీ, పేద వర్గాలకు సంబంధించి ఉచిత విద్యుత్తు, డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటి అంటే పేద వర్గాలు పేద ప్రజలకి అత్యంత అవసరమైన సౌకర్యాల మీద దృష్టి పెట్టి ఆ సౌకర్యాలను ఢిల్లీ ప్రజలకు అందించిండు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో జరగలే. ఇక అట్లాంటి సీఎం దేశపై లోపటేసిండు. అందుకే అమిత్ షా నేను డిమాండ్ చేస్తున్నారు, అమిత్ షాని రాజీనామా చేయాలి నువ్వు. సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం పైన, దర్యాప్తు సంస్థల పైన. కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అంత ఈజీగా రాజీనామా చేస్తారు. ఇది ఒక వార్త. రైట్. బాధలు వింటూ భరోసానిస్తూ వరద నీటిలో నడుచుకుంటూ ప్రజల వద్దకు వెళ్ళిన జగన్, దారి పొడవునా గోడు వెళ్ళబోసుకున్న బాధితులు, రైతులు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఆవేదన, హక్కున చేర్చుకొని ధైర్యం చెప్పిన జగన్ దారి పొడవునా బాధలు వింటుండటం భరోసానిస్తూ నిన్న ఏలేరు వరద బాధితుల పర్యటనలో పరామర్శలో దారి పొడవునా ఆయన బాధలు వింటూ భరోసానిస్తూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. పాపం ఆయన హక్కును చేర్చుకొని ధైర్యం చెప్పిండట. ఇది ప్రభుత్వం పైన అయితే కొంత ఒత్తిడి ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు ఆ ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. ప్రజలు బాగా ఆదరించారు. ప్రజలు వాళ్ళ బాధల్ని చెప్పుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ బాధలు ప్రభుత్వం ఈ బాధలను ఇప్పుడైనా విని ఇప్పుడు ఏమైనా పరిష్కరించడానికి కొంత అవకాశం వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల్లోకి పోయినప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి అవుతుంది గ్యారెంటీగా. దట్టు జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు బాగా బాధితులు రోడ్లపైకి వచ్చారు. వాలంటరీగా వచ్చి కొన్ని వేల మంది స్వాగతం పలికారు. ఆయనకి వాళ్ళ బాధలను వ్యక్తం చేశారు. మీడియా కూడా అడ్రస్ చేసింది. ఇది అంటే ఒక పాంప్లెట్ మీడియా తప్ప మిగతా మీడియా అంతా అడ్రస్ చేసింది.
ఒక ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్ప మిగతా మీడియా అడ్రస్ చేసింది. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపరు. రైట్, ఇది ఒక వార్త. రైట్, పథకాలు పోయాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు పథకాలు పోయినాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని. చంద్రబాబు పిల్లలను, మహిళలను, నిరుద్యోగులను మోసగించారు. అంటే అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, వాళ్ళు ఏదైతే పేర్లు చెబుతున్నారో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాల భర్తీ కానీ, వీటన్నిటిలో వాస్తవంగా మోసం చేశారు, మోసపోయారనే ఆ బాధితులు ఏదైతే అర్హులు, ఆ లబ్ధిదారులు అనుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించి పథకాలని పోయినాయి. మళ్ళీ టీడీపీ నేతలు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. మళ్ళా కూడా ప్రజలు, లబ్ధిదారులు టీడీపీ నేతల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వాస్తవంగా వచ్చింది. అది పెన్షన్ కావాలన్నా, తల్లికి వందనం కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి కావాలన్నా, వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉండే నాయకుల చుట్టూ తిరగాలి, లేదంటే జన్మభూమి కమిటీ చుట్టూ జరగాలి. ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే పథకాలు పోయినాయి, ప్రజలు ఇప్పటికే అర్థమవుతున్నాయని చెప్పి ప్రజలకి చెబుతుండు. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం, వాలంటరీ వ్యవస్థ కనుమరుగు, ఈ క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి వదిలేశారు, రైతులకు 20,000 ఇస్తామని ₹1 ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే బాబు డ్రామా ఆర్టిస్ట్లా ఉన్నారు అని చెప్పి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ లెక్క వ్యవహరిస్తుండడు. వరద బాధితుల దగ్గర పోయి ఫోటోలు, వీడియోలు, ఈ కార్యక్రమం చేస్తాడు అనేది ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రికలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే ఏలేరు పర్యటనలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పర్యటిస్తే ఎక్కడ ఐటెం లేదు. లోపల ఎక్కడో 10 పేజీలనో 11 పేజీలనో గింత ఇచ్చారు, అది కూడా వెటకారంగా. దాన్ని ఏం చేయాలి? అసలు వార్తే లేదు దాని గురించి వార్త ఉంటే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. వార్త ఇస్తూ లోపల ఎటకారంగా ఏం రాశారు? వరదలోకి పోలేదు, నీళ్ళల్లోకి పోలేదు, పరామర్శించలేదు అని చెప్పి. అంటే వరదలోకి పోయింది, వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, పబ్లిసిటీ చేస్తేనే దిగినట్ట వరదలో అనేది ఇవాళ అక్కడ బాధితులు మాట్లాడుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క వరదలో నిలబడ్డప్పుడు ఫోటో, వంగినప్పుడు ఫోటో, జేసీబీ ఎక్కినప్పుడు ఫోటో, ఇంట్లోకి పోతున్నప్పుడు ఫోటో, బయటకు వస్తున్నప్పుడు ఫోటో, ఈ ఫోటోలు తీసి బయటికి రిలీజ్ చేసి, వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేస్తేనే పరామర్శించినట్ట. అంటే ఒక నిమిషం, ఒక సెకండ్ ఫోటో కోసం ఫోటో తీస్తేనే పరామర్శ కాదు, వాళ్ళ మనసుకి నచ్చే పద్ధతిలో పరామర్శ చేయాలి, వాళ్ళ గుండెల్ని హత్తుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అది చెప్పిండు. అది వరదలోకి దిగిండా, బురదలోకి దిగిండా లేదా అక్కడ ఉన్న బాధితులకు తెలుసు, ఆయనకు తెలుసు. కానీ ఫోటో దిగలేదు కాబట్టి, ఫోటోలు లేవు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి లెక్క పిచ్చి ఫోటోల పిచ్చి, వీడియోల పిచ్చి లేదు కాబట్టి పరామర్శించినట్టు ఎట్ట చెప్తారు అనేది ఇలా బాధితులు మాట్లాడుకున్న పరిస్థితి. కానీ పథకాలు పోయినాయి అని కూడా నేను చెబుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త. విద్యార్థులకి ఇంత ద్రోహమా? ఎన్ఎంసీ ఇస్తామన్నా ఎంబీబీఎస్ సీట్లను వద్దని లేఖ రాయడం ఏమిటి? ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరం అవుతుంది, దూరం అవ్వాలనే చేసేది, దూరం అవుతుంది చేసేదే దూరం అవటానికే. సామాన్యులు, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు తెల్లకోటు వేసుకోవద్దు, వైద్యులు కావద్దు అంటే పెత్తందారులు, పెట్టుబడిదారుల పిల్లలే వైద్యులు కావాలి, వాళ్ళే పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, ప్రజల రక్తాన్ని దాగాలి వైద్యం పేరుతోని, సేవ పేరుతోని. ఎట్లయితే ఇవాళ పెద్ద పెద్ద బడా కంపెనీలు, హెరిటేజ్ లాంటి సంస్థలు కొన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఉన్నాయో అట్లే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో డాక్టర్లు వాళ్ళ పిల్లలే ఉండాలి, పెట్టుబడిదారులు, పెత్తందారుల పిల్లలు ఉండాలి, పేద పిల్లలు చదువుకోవద్దు, వాళ్ళు డాక్టర్లు కావద్దు. అందుకే కదా ఇలాగైతే సామాన్యులకు వైద్యం విద్య దూరం అంటే దూరం చేయటానికే వాళ్ళు. ఇగో స్వయానైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విస్మయం వ్యక్తం చేసిండు. ఎన్ఎంసీ ఎట్లా పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చింది నాకు అర్థం కావట్లేదని. ఎవడన్నా అనుమతిస్తే హర్షం వ్యక్తం చేయాలి, విస్మయం వ్యక్తం చేస్తాడు ఆయన. అంటేనే దాని అర్థం పేద ప్రజలకు ఎట్లా అనుమతి ఇచ్చింది మాకు అర్థం కావట్లేదు, పెద్దోళ్ళ పిల్లలు చదువుకోవాల్సిన కోర్సు అది అని చెప్పినట్టే ఉంది తప్ప. ఇది ఏపీ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు, ఇది విద్యార్థులకి ఇంత ద్రోహం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి కూడా ఆయన చెప్తుండు.
ఎందుకు నమ్మక ద్రోహం అంటే ఆయన చెప్పిండు, గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులకు ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దీంతో వైద్య విద్య ఆశావాహులు మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటాలకు కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తా ఎంబీబీఎస్ సీట్లని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టింది. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేయకపోగా ఉన్న గవర్నమెంట్ సీట్లు కూడా ప్రైవేటు పరం చేసి పీపీపీ అని 4 పీలు కనిపెట్టిండు చంద్రబాబు నాయుడు. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే, మోసం చేయటమే అంటారు అనేది ఆలా వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, పేరెంట్స్ అసోసియేషన్ మెడికోకి సంబంధించి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇంత ద్రోహం చేస్తారా విద్యార్థులకు అనేది ఆయన చెప్తున్నాడు. కదంబరి కోరాలే కానీ పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అదే అదనుగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. ఇది పరిస్థితి. కదంబరి జత్వాని అనే ఆమె ఉంది, ముంబై నుంచి వచ్చింది, ఆమె హల్చల్ చేస్తుంది. అసలు ఇక్కడ పుట్టి పెరిగిన పౌరులకు లేదు అంత గౌరవం. ప్రభుత్వం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఆఫీసర్లు కనీసం గౌరవం ఇవ్వట్లే, అరే తూరే అని తిడుతున్నారు. కానీ ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చి ఆమెకు రాచ మర్యాదలు, విశిష్ట అతిథిగా రాచ మర్యాదలు చేస్తూ ఆమెను కూర్చోబెట్టి ఐపీఎస్లు సెల్యూట్ చేసే పరిస్థితికి వచ్చింది ఒక నిందితురాలి కూడా. ఆమె పైన అభియోగాలు ఉన్నాయి, ఆమె పైన కంప్లైంట్లు ఉన్నాయి. ఆమె కంప్లైంట్ చేస్తే చేసి ఉండొచ్చు, ఆమె పైన కూడా కంప్లైంట్లు ఉన్నాయి. అంటే ఆమె ఇప్పుడు ఒక ఎక్యూజ్డ్కి రాచ మర్యాదలు, స్టార్ హోటళ్ళు, స్పెషల్ ఫ్లైట్లు, గవర్నమెంట్ డబ్బులతో పట్టుకొచ్చి ఎడబెట్టి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం. మరి జత్వానీ గారికి స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు, స్టార్ హోటళ్ళు ఎందుకు? ఈ రాచ మర్యాదల వల్ల ఏపీ ప్రజలకి ఏం ఉపయోగం? దీని వెనక ఏముంది? రాజకీయ కుట్ర కాదు. మీరు ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరికియాలోనో ఇంకోటో పెట్టుకొని ప్రజలకు సంబంధించిన ఖర్చుని దండగ పాలు చేస్తూ వృధా పెడుతూ ప్రజలకు ఉపయోగపడాల్సిన పోలీస్ ఆఫీసర్ని ఆమెకి వంగి వంగి దండాలు పెట్టేటట్టు, ఆమె పోలీస్ ఆఫీసర్లు బ్లాక్మెయిల్ చేసేటట్టు ప్రభుత్వ పెద్దలు సహకరిస్తారు. ఇగో ఇది పద్ధతి ఇవాళ కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది. జత్వాని కోరాలే కానీ అవసరమైతే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి జత్వాని మీద ప్రేమ కాదు, జత్వాని సమస్య మీద ప్రేమ కాదు. వాళ్ళకి ద్వేషం జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక రకంగా ఈమె పేరుతో ఇరికించాల. ఇది పరిస్థితి. ఐపీఎస్లను కొంతమందిని ఇట్లా. సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి అట. పరిహారం విషయంలోనూ శాస్త్రీయంగా ఆలోచన. 17 బాధితులకు సాయం, వరద నష్టం, ఎమ్యునరేషన్ పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి చెందారట. మరి నువ్వు అది చెప్పకపోతే ఏం చెప్తూ? ఏ ముఖ్యమంత్రి అని ఏం చెబుతారు? నేను చేసిన పనికి ప్రజలు సాటిస్ఫై అయ్యారని చెబుతారు. కానీ లేదు మొత్తం అసంతృప్తి ఉన్నా అని చెప్తారా? ఎవరు చెప్పారు నీకు సంతృప్తిగా ఉన్నారని? ఏ ప్రజలు చెప్పారు? ఏ వరద బాధితులు చెప్పారు? ఎవరు చెప్పలే. మీకు మీరు అనుకుంటున్నారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీది. మీరు దిగిన ఫోటోలు, మీరు తీసుకున్న వీడియోలతో మీరు సాటిస్ఫై అవుతున్నారు తప్ప ఇది ఉట్టి కథే. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఉచిత పంటల బీమా ఎత్తివేత, రైతులపై ప్రీమియం భారం, ప్రైవేటు కంపెనీల హవా, కౌలు రైతులకు ధ్రువపత్రాల మెలిక. కేంద్రం ఆదేశాల ప్రకారమైన కూటమి సర్కారు ఈ ఖరీఫ్కు పాత విధానం. ఉచిత పంటల బీమా ఉంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో రైతులకి సంబంధించి వాళ్ళ పంటలకి ఇన్సూరెన్స్ చేయడానికి ప్రభుత్వ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన అమౌంట్ పే చేసేది రైతుల పక్షాన. రైతులు ఏదైనా నష్టపోతే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ దాన్ని ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ సీట్లు ఎట్లయితే ప్రైవేటు పరం చేస్తుండో రైతులకు సంబంధించిన ఉచిత పాలసీని కూడా ప్రైవేటు పరం చేసిండు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పాలు చేసిండు అనేది ప్రజాశక్తి ఒక వార్త రాస్తుంది. అది ఏంది అంటే కేంద్రం ఆదేశాల ప్రకారమే చేస్తున్నాం. కేంద్రం ఎవరు? మీరెవరు? కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. కేంద్రం మెడలు వంచి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీకు కూడా కావాలి ప్రైవేటు పరమే. కేంద్రం మీద నెపం అవుతున్నారు కానీ వాస్తవం కేంద్రం కాదు, మీకు కూడా అదే ఇష్టం ఉంది.
ఈ రైతుల పక్షాన మనం ఎందుకు డబ్బులు కట్టాలి, మనకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్ట బాగుపడతాయి ఇట్లా కడితే అనే పద్ధతి తప్ప ఏం లేదు. చూద్దాం ఇదేందో. 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఉచిత పంటల బీమాను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. వచ్చే రబీ నుంచి రైతులు తమ వాటా ప్రీమియాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ క్రాప్లో నమోదైన రైతులందరూ ఇన్సూరెన్స్కి అర్హులు కాగా ఇక నుంచి బీమా పథకంలో చేరడాన్ని ఐచ్ఛికం ఆప్షనల్ చేసింది. ఇష్టం ఉంటే చేరొచ్చు, లేకపోతే లేదు. అంటే ఇష్టం ఉంటే మీన్స్ డబ్బులు కట్టుకోవాలి. ఇది రైతులు తమ బాధ్యతపై ఇష్టాలకు అనుగుణంగా సూచించిన అన్ని ధ్రువపత్రాలు సమర్పించి నిర్ణయించిన తుది గడువులోపు ఇన్సూరెన్స్ స్కీములలో చేరాల్సి ఉంటుంది. బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్న రైతులకు సైతం ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. రైతులు తమ ఇష్టాలపై ఆధారపడి ఇన్సూరెన్స్లో చేరవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్పై ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన తాజా పరిచిన ఆపరేషనల్ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రాల పథకాలు అమలవుతాయని కూటమి ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇది పరిస్థితి. దీని వెనకున్న మతలబ్ ఏంటంటే ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటిదాకా ఎల్ఐసికుని ఎస్బీఐకి అప్పచెప్పేది. ప్రభుత్వమే వాళ్ళకి పేమెంట్ చేసేది రైతుల పక్షాన. దీన్ని చిన్నగా రైతుల పక్షాన ప్రభుత్వం పే చేయకుండా రైతుల ఖాతాల రైతులుకి వదిలేసి మీ ఇష్టం, మీరు సస్తరా బతురా మీ ఇష్టం, మీరు చేర్చుకుంటారంటే మీరు పాలసీ కట్టుకుంటారంటే కట్టుకోండి, లేదంటే మీరు మీ సావు మీరు చావండి అనే పద్ధతిలో వదిలేసి ఆ కట్టే పాలసీ కూడా వీళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టారట. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో హెరిటేజ్ సంస్థ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, భువనేశ్వరి గారికి సంబంధించి హెరిటేజ్ సంస్థలో వాటాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యూచర్ అనే ఒక సంస్థకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీని అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయమన్నారట. ఆ ఫ్యూచర్ అనే ఇన్సూరెన్స్ సంస్థకే పే చేయాలి. అంటే ఒక విధంగా ఇటు ప్రైవేట్ పరం చేస్తున్నారు, అంటే రైతులే పే చేసుకునేటట్టు అక్కడ ఒక గొంతు కోశారు రైతులది. ఇంకొక రకంగా లాభం ఏంటంటే వాళ్ళ సంస్థలకి లాభం వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హెరిటేజ్ సంస్థకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంస్థలు దివాళా తీసి మిగతా రైతులు కూడా దివాళా తీశారు. బడి పిల్లలకు వచ్చే తల్లికి వందనం దివాళా తీశారు, వరద బాధితులు దివాళా తీశారు. కానీ హెరిటేజ్ రోజు రోజుకి లాభాల బాటలో ఉంది. అట్లా ఇప్పుడు ఫ్యూచర్ను కూడా లాభాల బాటలో తీసుకురావడానికి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్ కంపెనీకి ఇచ్చారంటే ఎక్కువ జిల్లాల్లో. దాని వెనకున్న కుట్ర ఇది. ఉచిత పంటల బీమా ఎత్తివేత కారణం ఏంటంటే ఫ్యూచర్ ఇన్సూరెన్స్ కంపెనీని బాగు చేయటం. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. దిశ చూద్దాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం, పక్కాగా వరద నష్టాన్ని అంచనా వేయాలి, శాస్త్రీయ పద్ధతిలో జాబితా రూపొందించాలి, ఈ నెల 17న సాయము అందజేద్దాం, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. అందరికీ ఇవ్వాల్సిందే, వాస్తవంగా ఇవ్వాలనే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. బుడమేరు మాదిరే ఏలూరు వరదల్లోనూ వైఫల్యం, ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వం ఇది. పిఠాపురం మండలంలో వరద ప్రాంతాల్లో సందర్శించిన బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్. ఇది ఒక వార్త ఇచ్చారు. బుడమేరు పరిస్థితి ఏలేరులో కూడా ఉందని. ఎంతెంత పరిహారంపై అందరిలోనూ ఉత్కంఠ. ఇది పెద్ద ఎత్తున ఉత్కంఠ ఉంది. ఎంతెంత పరిహారం అయితే ఇస్తా అంటాను, కానీ 17 నుంచి అది చెప్పట్లే, భయపడుతున్నారు. మొత్తానికి ఎంతెంత ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు మంచి కసిగా ఉన్నారు. రైట్, రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.